ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేసావు? డబ్బులు ఇస్తా అన్నాడు, తినేసాడు, డబ్బులు ఇస్తా అన్నాడు. సో నేను ఇచ్చింది తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు, కొన్ని చూపెట్టకుండా చేసిన. ఇంతకు ముందు స్టార్టింగ్ వీడియోలు చేసేటప్పుడు ఇసుక అవన్నీ ఎందుకు తిన్నావు? దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. మొన్న ఒక ఫోన్ వచ్చిందన్న, ఇట్లా నాకు ఒక ఫోన్ రాగా రైతు అంటే చి అనేలా చేసిన వీడు. బిగ్ బాస్ సీజన్ 8 లో నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను. నేను బిగ్ బాస్ పోవాలనుకుంటున్నా. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. హాయ్ గైస్, మేమిద్దరం బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాము. ఏంటి బాబా అన్న? సార్ ఇక్కడ చేసుకొని చెప్తున్నా సార్, 50 లక్షలు వస్తే పేద ప్రజలకి రైతులకి. ఆడు వెళ్ళిన రోజే నేను చెప్పాను ఎదవన్నారు ఏదావా నేను పంచుతాని ఫస్ట్ చెప్పినా సార్, అదే మాట సార్. నిజమా? డాడీ లేడు, వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే కైకిల్ చేసుకుంటేనే నడుస్తుంది అన్న. నువ్వు ఏవాటి నేను ఈ రోజు కాలేజ్ టాపర్ అయినా అన్న. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది అంటే నువ్వు రైతు బిడ్డ అని చెప్పి రైతుగా వచ్చినావు. ఎందుకు నీకు బతుకు ఏదైనా నా దాంట్లోకి వెళ్ళి కొంచెం పర్సెంట్ కొంతమందికి హెల్పింగ్ కే పోతుంది. నాకు వాళ్ళు మామూలుగా ఇప్పుడు మనం అడిగితే చెప్తారా? కానీ ఆ చెల్లె ప్రాబ్లం ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు ఆమె వీడియో ముంగటికి రానన్నది. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అందరు రైతులు ఆదుకుంటా. రైతు బిడ్డ కాదు, రైతు. ఇప్పుడు నీకు ఏమైనా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు, నేను ఒక రైతు బిడ్డను కదా. ఇందుకో డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? అవును, మీరు ఎత్తుకే కదా సిగ్గుపడుతున్నాడు. అయ్యా పల్లె ప్రశాంత్ బాగా దున్నుతాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? బాగా దున్నుతాడు పొలాలే. పరిస్థితి చూస్తా ఉంటే వచ్చే వారం నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావు అనిపిస్తుంది. రతికతో మాట్లాడుతున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్రెండ్స్ నన్ను ఎవ్వరు ఏమనుకుంటారు ఫ్రెండ్స్, నా కోసం మొత్తం కొట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు. అదెవరు చెప్పారు? అదెవరు చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలో. నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి అంటే, యాక్టింగ్ కోసం మట్టికి తింటా. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.